అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా ఒక ఆడియో లీక్ అయితే మటుకి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది మాజీ మంత్రి, ప్రస్తుతం జనసేన నేతగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు. ఆ మాట్లాడింది వేరే ఎవరో వ్యక్తి కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వస్తే మొట్టమొదటిగా స్వాగతించింది, అతని పక్కన నిలబడి అన్నీ తానే చేసిన వ్యక్తి జడా బాలనాగేంద్రం. ఆ జడా బాలనాగేంద్రమే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని సంభాషణలు అయితే ఒకరితో మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఆ సంభాషణలో ఎటువంటి మాటలు ఉన్నాయి, దానికి ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇప్పుడు మనతో పాటు జడా బాలనాగేంద్రం ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, గత 2 రోజుల నుంచి ఒక ఆడియో లీక్ బాగా వైరల్ అవుతుంది. మీరు మాట్లాడిన మాటలు, మీ ఆరాధ్య దైవుడు ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మీరు మాట్లాడింది, అసలు ఏంటి, ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది? ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, బాలినేని అభిమానులందరూ కూడా ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ మంచిగా మేలు జరగాలని, ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఆ ఆడియో ఒక ఫేక్ ఆడియో A1 మోడ్లో పెట్టి తీశారు. నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నానని, పవన్ కళ్యాణ్ గారు వచ్చే నెలలో రాబోతున్నారని, ఆ కార్యక్రమాల్లో మేము నిమగ్నమై ఉన్నాము. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు కొన్ని బాధ్యతలు సూచించడం జరిగింది. వాటిలో భాగంగా నేను ఆ బాధ్యతల్ని నిర్వర్తించే భాగంగా నేను ముందుకెళ్తుంటే ఈ ఆడియోని రిలీజ్ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, నన్ను దూరంగా ఉంచాలని, అలాగే జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలని, ప్రజల్లో పల్సయం చేయాలని చేసిన క్రమంలో భాగంగానే ఈ ఆడియోని రిలీజ్ చేశారనేది నా వాదన. ఇప్పుడు ఆ ఆడియోలో మాట్లాడిన మాటలు మీ కాదా, మా అవతల వ్యక్తి మీ జనసేన నాయకుడే కదా, అది వాస్తవం లేదంటారు మీరు మాట్లాడింది, లేకపోతే దాంట్లో మీరు ఏదైనా చేశారని మీరు భావిస్తున్నారు? 100% చేశారండి. అది A1 మోడ్లో పెట్టి చేశారు. అవతల వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి చిట్టిం ప్రసాద్ అనే వ్యక్తి ప్రస్తుతం ఒంగోలు వ్యవసాయ మార్కెట్ AMC వైస్ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. అతను నేను మంచి స్నేహితులం చిన్ననాటి నుంచి. అతనే నన్ను జనసేన పార్టీలో చేర్చడం జరిగింది. రియాజ్తో మాట్లాడించి ఆ రోజు నన్ను జనసేన పార్టీలో తీసుకెళ్ళటం, నన్ను ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా రియాజ్ గారు, చిట్టిం ప్రసాద్ గారు పట్టుబట్టి మరీ వేయించడం జరిగింది. చిట్టిం ప్రసాద్ గారు అటువంటి దుర్మార్గపు వ్యక్తి కాదు, అటువంటి ఆడియో లీక్ చేసే వ్యక్తి కాదు, రికార్డింగ్ చేసే వ్యక్తి కాదు. ఇది ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య వివాదాలు సృష్టించడానికి చేసిన ఆడియో A1 మోడ్లో పెట్టి చేశారు. నేను చిట్టిం ప్రసాద్, నేను 2-3 రోజులకు ఒకసారి రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. తనకి AMC వైస్ చైర్మన్ వచ్చిన తర్వాత కూడా అతనికి కంగ్రాచ్యులేషన్ చెప్పడం జరిగింది. మా ఇద్దరి మధ్య అటువంటి సాన్నిహితం ఉంటుంది. అలాగే జనసేన పార్టీలో విశేషాలు కూడా ఏం జరుగుతున్నాయి ఏంది అనేది ఇద్దరం కూడా మాట్లాడుకుంటుంటాం. నేను జిల్లా అధ్యక్షుడు రియాజ్కి పదవి వచ్చిన రోజు కూడా నేను అతనికి విషయం చెప్దామని ఫోన్ చేశాను. రియాజ్ గారు ఏ విషయం దేనివల్ల ఏమో అతను ఫోన్ ఎత్తలేదు. నేను కూడా అందరితో బాగుండాలనేది నా ఆలోచన. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి రావాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను మొదటి వాడిని. కాదైతే మీరు మాట్లాడిన ఆ మాటలు నిన్నటి వరకు వైరల్ అయ్యాయి, మీరు ఖండించలేదు. ఇప్పుడు బ్యాక్ స్టెప్ జడా బాలనాగేంద్రం తీసుకున్నాడు. అతని మీదకి ప్రజలు వచ్చేసరికి ఇది నేను కాదు అని చెప్పేసి ఒక అభాండం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వేసి నేను ఎవరితో మాట్లాడేది, అదే చిట్టిం ప్రసాద్ వచ్చి మీడియా ముందు మాట్లాడితే వాయిస్ రికార్డులు బయట పెడితే అప్పుడు మీరు పరిస్థితి ఏంటని? పెట్టమనండి, వాస్తవాలు అయితే పెట్టమనండి. చిట్టిం ప్రసాద్ గారిని నేనే తప్పు అనటం లేదు. నేను మాట్లాడింది వాస్తవం అయితే చిట్టిం ప్రసాద్ని బయట పెట్టమనండి. రెండోది, 2 రోజుల నుంచి ఎందుకు రాలేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉండి రాలేదు. మీకు కూడా చెప్పాను, మీరు ఫస్ట్ రోజు అడిగితే నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిన తర్వాత వచ్చి మాట్లాడతాను అని చెప్పాను. ఇప్పుడు ఈ ఆడియో లీక్ అవ్వగానే మొట్టమొదటిగా మీరు ఎలాగా అసలుకి ఇదయ్యారు? ఈ ఆడియో బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ తనయుడిని ఉద్దేశించిన మాటలు అంటే చాలా విషయాలు దాంట్లో
చాలా కూలంకషంగా మీకు తెలిసిన విషయాలు, ఆస్తులు పోగొట్టుకున్నాము, వ్యాపారాలు పోగొట్టుకున్నాము, ఆరోగ్యాలు పోగొట్టుకున్నాము, కానీ వాళ్ళ తనయుడి కోసమే అతను పార్టీ రాజకీయ ఎదుగుదల కోసమే ఉపయోగిస్తున్నాడు చెప్తే ఎవరు మాట్లాడట్లేదు. ఇంకా బాలినేని శ్రీనివాసరెడ్డి మారలేదు అని క్లియర్గా మాట్లాడినట్టు ఉంది, కాదంటారా? నేనైతే ఆ విషయాలు ఇందాకనే చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అది A1 మోడ్లో పెట్టి వక్రీకరణ చేసినవి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సహజంగానే వారి కుటుంబాన్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహిస్తారు. అది నాకు సంబంధం లేని సబ్జెక్టు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నేను కోరుకునేది ఒకటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి వస్తానన్నప్పుడు నేను ముందుగా వెళ్ళి అతను ఆహ్వానించడం జరిగింది. నాగబాబు గారు చెప్పారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ జిల్లా నుంచి వస్తున్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నువ్వు ఉండి ఆయనతో కలిసి పనిచేయాలని చెప్పడంతో నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ప్రతి విషయంలో అందరికన్నా ముందు, ఈ జిల్లాలో అందరికన్నా ముందు వెళ్ళి ఆయన ఆలోచన ప్రకారంగా ఈరోజు కూడా పనిచేస్తున్నాను. ప్రతిదీ బాలినేని ప్రణితిరెడ్డికి నాకు కూడా ఎటువంటి వివాదాలు లేవండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారే చెప్తారు, బాలనాగేంద్ర ప్రణీత్ బాబుని జిల్లాలో తిప్పు కార్యక్రమాలకని చెప్పారు. నేను చాలా కార్యక్రమాలకి, మీ మీడియా వాళ్ళకి కూడా తెలుసు, చాలా కార్యక్రమాలకి తిప్పాను అన్ని నియోజకవర్గాల్లో. మొన్న ఈ మధ్య కూడా ఇన్సూరెన్స్ చెక్కుల విషయంలో జనసేన పార్టీ చెక్కుల పంపిణీలో కూడా నేను అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కోఆర్డినేట్ చేసుకొని అందరినీ ప్రణీత్ బాబుతో కలిపి నేను ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఆ విషయంలో నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రణీత్ బాబు గారు కానీ నాకు చాలా అభినందించడం జరిగింది. నాకు అదే శ్రీరామ రక్షగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి ఇన్ని మాటలు మాట్లాడారు, అది ఆర్టిఫిషియల్ మీద తోసేశారు. ఇప్పుడు ఆ ఆడియో లీక్ ఏదన్నా టెస్టులు పంపించి అందులో మాట్లాడింది మీరే అని నిర్ధారణ అయితే మీరు ఏ విధంగా స్టాండ్ తీసుకోబోతారు? నేను అప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానండి, మీరు కానీ అవన్నీ చేయగలిగితే. అదొకటి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నేను గతంలో జనసేనలోకి వచ్చిన తర్వాత 7-8 నెలల నాడు ఒక వారం రోజుల గ్యాప్లో ఉన్నాం. ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అది కూడా మీ ద్వారా జిల్లా ప్రజలకు తెలియజేయాలి. ఈ ఆడియో లీక్ అయిన దానికి లింక్ ఉంది. నేను హెల్త్ ఇష్యూస్లో బాగలేక ఇంట్లో ఉన్న సమయంలో ప్రెస్ మీట్లు కొంతమంది బాలినేని ప్రణితిరెడ్డి గారిని సంప్రదించి ప్రెస్ మీట్లు పెట్టారు. నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అడిగాను, అన్న మొదటి నుంచి అన్ని విషయాలు నేనుగా చూస్తుంది, నేను కదా ప్రెస్ మీట్లు మీ విషయంలో ఏదైనా స్పందిస్తుంది, నాకెందుకు చెప్పలేదన్నా అన్న. బాలా నాకు తెలియదు అన్నాడు. నేను సరేలేనా ఇంకెందుకులేనా నేను దూరంగా ఉండదలుచుకున్నాను అన్న. దూరంగా ఉండదలుచుకున్నాను అన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నా మిత్రులు, మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు, ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున రెడ్డి గారు, కర్వాది సొసైటీ ప్రెసిడెంట్ వాకా కృష్ణారెడ్డి గారు, బదులూరుపాలెం సోము, వీళ్ళ ముగ్గురు ద్వారా నాకు కబురు పెట్టి బాలాని పిలిపిండి మనం మాట్లాడదామంటే నేను వెళ్ళి మాట్లాడా. బాలా విషయం ఎందుకు జరిగింది బాలా, నేను తర్వాత ఎంక్వైరీ చేశాను, నువ్వు బాధపడొద్దు, అది మన ఆఫీసులో స్టాఫ్ డైవర్ట్ చేశారు, వాళ్ళని నా ముందే ఆఫీస్ స్టాఫ్ని మందలించడం జరిగింది, బాలా చెప్పకుండా ఎందుకు చేశారు అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారే వారిని ఆఫీస్ స్టాఫ్ని మందలించడం జరిగింది. నేను అంతటితో తృప్తి పడ్డాను. ఆ రోజు నుంచి కూడా మళ్ళా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమంలో కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు త్వరగా జనసేనలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి, పవన్ కళ్యాణ్ని జిల్లాకు తీసుకొని రావాలని ఒత్తిడి చేసే వ్యక్తులలో నేను మొదటి వాడిని. ఆ సంగతి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు, వాళ్ళ కుటుంబానికి కూడా తెలుసు. మనం జిల్లాలో, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కీ రోల్గా ఉండాలనేది, చూడాలనేదే నా ఆకాంక్ష. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన మీద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మిమ్మల్ని పిలిపించి అసలు ఎందుకు ఈ విధంగా అడగటం కానీ ఫోన్లో మీతో మాట్లాడటం కానీ అసలు ఏమైనా జరిగిందా? దీని మీద ఎటువంటి నెగోషియేషన్ జరిగింది మీ ఇద్దరి మధ్య? ఈ ఫోన్ సంభాషణ లీక్ అయినప్పుడు ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఉన్నారు, నేను కూడా వారి నివాసంలో ఉన్నాను. ఆ రోజు ఓజీ సినిమా రిలీజ్ టైంలో ఈ ఆడియో రిలీజ్ అయింది. ఈ ఆడియో రిలీజ్ అయినప్పుడు అందరూ చూశారు. సాయంత్రం 4-5 గంటలకే రిలీజ్ అయింది. అయినా కూడా మేము 10 గంటల దాకా నేను బాలినేని అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని అందరినీ సినిమాకు పంపించే కార్యక్రమాన్ని నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పగించారు. నాకు ఇచ్చిన బాధ్యతని
నిర్వర్తించే పనిలోనే ఉన్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు చూశారు. ఇవన్నీ గిట్టనోళ్ళు చేసే పనులు కామన్గా లైట్గా తీసుకోమని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డాను. అయితే చివరిగా ఒక మాట అడుగుతున్నాం. ఇప్పుడు ఈ బయటపడిన ఈ ఆడియో లీక్ అయితే ఉందో, ఆడియో రికార్డెడ్, అది అసలు మీరు మాట్లాడింది కాదు, మీరు చేసింది కాదు అంటున్నారు. అవును, అందులో కొన్ని మాటలు కూడా మీవి కాదా అసలుకి? నావైతే కాదు, కొన్ని మాటలు కూడా కాదు నావి. అయితే 1-2 మాటలు నేను బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని, కొంతమంది వ్యక్తులు నా మీద అబండాలు చాడీలు చెప్పే కార్యక్రమంలో ఉన్నప్పుడు నేను నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఆయన వారిని కూడా మందలించడం జరిగింది. ఒకటి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ కులస్తుని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ i9 మీడియా సంస్థ కావాలని నన్ను టార్గెట్ చేసి ఈ పని చేశారు. పవన్ కళ్యాణ్ మొదటి వారంలో వస్తున్నారని తెలుసుకొని మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి, బాలినేని బాలనాగేంద్రాన్ని ఎట్టా విడదీయాలనే ఉద్దేశంతో ఈ ఆడియో లీకేజ్ చేశారు. నేను i9 మీడియా యజమానానికి కూడా తెలియపరిచాను. వారు కూడా అతన్ని మందలించడం జరిగింది. మందలించినా కూడా అతను లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నాడు. వారికి భవిష్యత్తులో నేను కూడా లీగల్గా కానీ వేరే చట్టపరంగా చర్యలు ఎట్లా తీసుకోవాలని కూడా నేను కూడా ఆలోచన చేస్తున్నాను. అయితే మీ ఆడియో లీక్ ఒక మీడియా సంస్థ ప్రచురించిందని చెప్తున్నారు. అసలు ముఖ్యంగా ఆడియో లీక్ తయారు చేశారు మీరన్న భాషలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చి ఉంటుంది, ఎవరై ఉన్నారో మీరు భావిస్తున్నారు? మీకు ఎదురు అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు ఉన్నాయి. రాజకీయాలు అన్నాక సహజం అండి. అందరూ మిత్రులు ఉండరు, అందరూ శత్రువులు ఉండరు. నేనంటే గిట్టినోళ్ళు నా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నా స్థానాన్ని దూరం చేయాలని కొంతమంది ఉండొచ్చు. నా ఎదుగుదలని చూడలేక కొంతమంది మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేయొచ్చు. అంటే అది ఎవరు, ఏ పార్టీ వాళ్ళని భావిస్తున్నారు? మీ సొంత పార్టీ వాళ్ళు? ఎందుకంటే ఒకే పార్టీలో కుమ్ములాట్లు కూడా నడుస్తున్నాయి. 2 వర్గాలు, 3 వర్గాలు, 4 వర్గాలు, అసలు వర్గాలకి పుట్టిన పేరు జనసేన పార్టీలాగా తయారైపోయిన పరిస్థితుల్లో ఎవరై ఉంటారో అసలు పేర్లు ఏమైనా మీరు ఉంటే ప్రస్తావించగలరా? సొంత పార్టీలో వాళ్ళు ఉన్నారని కొంతమంది అంటున్నారు, బయట పార్టీ వాళ్ళు ఉన్నారని కొంతమంది అంటున్నారు. అది త్వరలోనే బయటకు వస్తాయి. వచ్చిన రోజున నేను ఖచ్చితంగా మీ ముందే మీడియా సమావేశంలోనే ముఖ్యంగా ఫస్ట్ ఆర్టీవీకే ఇంటర్వ్యూ ఇచ్చి చెప్తాను. చివరగా, ఇంత జరిగింది, మీ పేరు ఇంత బర్బాత్ అయిన పరిస్థితి, మీ పేరుని మిస్యూజ్ చేశారు, ఆడియో రికార్డ్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, మొత్తానికి మిమ్మల్ని అయితే రోడ్డును పడేసిన పరిస్థితికి తీసుకొచ్చారు కదా. వీరిపైన ఎటువంటి శాఖపరమైన చర్యలు తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా పోలీసులకి కంప్లైంట్ చేయడం కానీ జరిగిందా జడా బాలనాగేంద్రం ఇంత జరిగిన తర్వాత? నేను వాళ్ళ యాజమాన్యానికి చెప్పాను. వాళ్ళ యాజమాన్యం అతను మందలిస్తామని చెప్పారు. దాని మీద వాళ్ళ యాజమాన్యం తీసుకునే దాని మీద నేను ముందుకు పోతానని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇది మొత్తానికి గత 2 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో కుదిపేసినటువంటి ఒక ఆడియో రికార్డెడ్ కేవలం కొంతమంది వ్యక్తిగత కారణాలతోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది సృష్టించి మా మధ్య, అంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా జడా బాలనాగేంద్రం మధ్య గ్యాప్ను తీసుకురావాలి. దానికి ప్రధాన కారణం అక్టోబర్లో పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన వస్తున్న నేపథ్యంలో కూడా చేస్తున్న పనుల్ని ఆటంకపరిచే విధంగా కూడా ఈ పనులను చేస్తున్నారు తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. దీనిపై కూడా రానున్న రోజుల్లో శాఖాపరమైన చర్యల కోసం అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ కూడా చేస్తాను. ముఖ్యంగా ఈ ఆడియో రికార్డ్ నిజమని తేలితే నేను రాజకీయ సన్యాసానికి తీసుకోవడానికి కూడా వెనుకాడబోనని చెప్పేసి కూడా జడా బాలనాగేంద్రం అయితే మనకు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.